అండి, అందరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కళ్యాణి. ఇవాళైతే మా చెల్లి వాళ్ళ పాపకి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాము. మంత్లీ ఫోటోషూట్. ఇది 3rd మంత్. ఇంతకుముందు 2 మంత్స్కి కూడా తీసాము, అలాగే ఈ మంత్ కూడా తీద్దామని చెప్పనేసి ఒక థీమ్ అయితే అనుకునింది మా చెల్లి. సో అది ఆ రెఫరెన్స్ పిక్ అయితే చూపించింది. నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్లో ఏంటి దబ్బా అని అనేసి. సరే ఫస్ట్ నువ్వైతే వెళ్ళి ఆకులు కోసుకురమ్మని చెప్పింది. ఈ ఆకులు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటుంది. సో అక్కడికి వచ్చేసి నేను మొత్తం కోసుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ ఆకులు కూడా సరిపోవని చెప్పి మళ్ళీ సెకండ్ టైం అనమాట ఇది, మళ్ళీ కూడా తీసుకొచ్చాను. నేను కోసేటప్పుడైతే ఆకులు నన్ను షూట్ చేసింది మా అక్క వాళ్ళ కొడుకు. ఇంటికి వచ్చేసి ఆకులన్నీ ఒక పక్కన పెట్టేసి ముందుగా అయితే మేము ఫస్ట్ ఒక దుప్పటేసేసి కొంచెం లావు దుప్పటి మందంగా ఉండేది అయితే వేసేసి దాని మీద ఒక వైట్ కలర్ పంచ్ అయితే పరిచేసాము. సో దట్ మనకేంటంటే ఆ థీమ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనేసి. ఇకపోతే ఆ ఆకులన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను, తురిమేసుకొని నీట్గా. నేను మా పాప వాళ్ళు చిన్నప్పుడు ఖుషీకి అయితే ఫోటోషూట్ తీయలేదని అంటే మా అమ్మ తీయొద్దని చెప్పింది. నిజంగా చెప్పాలంటే అసలుకి దిష్టి తగిలిపోతాయి, అందరికి పెట్టపోయినా కనీసం మన దగ్గరైనా ఉంచుకుందాం కదా అని అంటే అస్సలకి చిన్నప్పుడు ఫోటోలు కానీ తీపిచ్చేది కాదు అసలుకి. మా అమ్మకు తెలియకుండా తీసేవాళ్ళం ఎక్కువ కూడా ఫొటోస్ అసలుకి. ఇంకా చిన్ని టైంకి వచ్చేసరికి ఇంకా ఎలాగో మళ్ళీ కూడా వద్దని చెప్పేసింది, తీయద్దు ఫొటోస్లు అన్నీ తీయద్దు, ఇలా మంత్లీ షూట్ తీయద్దని చెప్పింది. అయినా పర్లేదు, ఇంకా మళ్ళీ తీసే అవకాశం ఉండదు అనేసి నేనే ఎలాగోలా తీసాను అనమాట. కానీ అప్పుడు వీళ్ళిద్దరిలో మా చెల్లి వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయలేదు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నుంచి 7 మంత్స్ దాకా ఉన్నాను ఇక్కడ. ఆ 7 మంత్స్లో కూడా నాకు ఒక్కసారి కూడా హెల్ప్ చేయలేదు. కానీ ఇప్పుడు చూసారా, నేనే ఫస్ట్ మంత్ది, సెకండ్ మంత్ది, ఇప్పుడు 3rd మంత్ది కూడా నేనే తీస్తున్నాను. నేను ఇంట్లో హెల్ప్ చేస్తున్నాను వాళ్ళకి, బాగా చూసుకోండి. కానీ ఒక్కసారి కూడా వాళ్ళు అసలుకి ఇది పెట్టుకోండి, లేకపోతే ఇట్లా పట్టుకోండి, లేకపోతే కనీసం ఒక ఫోటో దిగినంటే కూడా వాళ్ళు అస్సలు ఇది లేదు. కానీ అందరూ ఏమంటారంటే చెల్లిలే అక్కల పిల్లల్ని మంచిగా చూసుకుంటారు అని చెప్తారు. కానీ మా ఇంట్లో అయితే టోటల్గా రివర్స్ అనమాట. నేనే మొత్తం చేస్తున్నాను ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ పాప ఫోటోషూట్. ఇది 3rd మంత్, నెక్స్ట్ 4th మంత్ది చేస్తాం అనుకుంటా. ఇంకా 5th మంత్ది వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాయి, అప్పుడు తెలియదు మరి, చూడాలి ఇంకా ఆ టైం. ఇదైతే ఈవినింగ్ అనమాట, ఒక 2:30 to 3:30 ఈ మధ్యలో ఉంటుంది. మధ్యాహ్నం అందరం తినేసాము. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇంతకుముందు ఒక బ్లాగ్ అప్లోడ్ చేశాను నేను, లాంగ్ వీడియోది. దాని తర్వాత కంటిన్యూయేషన్ అనమాట ఇది. ఇంకా ఫైనల్గా అయితే మేము అక్కడ వాడింది కందిపప్పు యూజ్ చేసాము. చూసారా ఎంత బాగుంది అనేసి, నాకైతే సూపర్గా నచ్చింది ఆ కాంబినేషన్. కందిపప్పు ఎల్లో ప్లస్ అలాగే ఆకులు వచ్చేసి గ్రీన్, పాప డ్రెస్ థీమ్ కూడా వచ్చేసి గ్రీన్ అండ్ వైట్, సూపర్గా సెట్ అయింది. ఓకే, ఫోటోలన్నీ తీసేసుకున్నాం, మంచిగా వచ్చాయి, అంతా బాగుంది అక్కడి వరకు ఓకే. కానీ ఆ రెడీ చేసిన థీమ్ని అన్రెడీ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ ఆకులు వచ్చేసి మనం పడేయాల్సినవి, కానీ కందిపప్పు వచ్చేసి వాడాల్సినవి అనమాట. సో దాన్ని మనం వేస్ట్గా పడేయలేం కదా. అదొక 2 to 3 kgs దాకా ఉందనమాట కందిపప్పు. అంత పప్పు వాడాము మేము. కొంచెం పెద్ద రౌండ్ పాపను పండేయాలి, అలాగే పాపని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద రౌండ్గా వేసామన్నమాట. మామిడికాయ షేప్ లాగా. అందుకనేసి చాలా పప్పు పడింది. దాన్ని తీయడానికైతే ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాము. నేను, మా చెల్లి, మా అక్క వాళ్ళ కొడుకు ఎంతో. అస్సలకి ఆకులన్నీ మనం ఊదామంటే మొత్తం టోటల్గా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని చెప్పి ఒక్కొక్కటిగా మొత్తం తీసేసుకున్నాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, తీసిన వస్తువులన్నీ మళ్ళీ ఎక్కడక్కడ పెట్టాలన్నమాట. ఈ పంచి దుప్పట్లు అన్నీ సర్ది పెట్టేసుకోవాలి. మా అక్క మొత్తం అంతా అయిపోయిన తర్వాత వచ్చి లాస్ట్లో కొంచెం టచ్ అప్ ఇచ్చిందనమాట. ఆ బెడ్షీట్స్ అవి ఇవి కొంచెం లైట్గా సర్దేసింది. మాకైతే బెడ్కి ఇలాగ పిల్లలు ఉన్నప్పుడు వాష్రూమ్కి అలాగే పాస్కి అలా పోతారు కదా, అలా ఉన్నప్పుడు ఏంటంటే మేము బెడ్కి కొంచెం ప్రొటెక్టర్ లాగా కొన్నాం అనమాట. ఆ షీట్ ప్లాస్టిక్ గ్రేడ్లోనే ఉంటుంది అది. కానీ అదేంటంటే వెనకదనమాట, ఫుల్గా వాటర్ అంతా కూడా కిందకి వెనకకుండా చాలా బాగా వచ్చింది. క్వాలిటీ అయితే మాకైతే బాగా నచ్చింది. అంటే మనం దాన్ని పలచగుంది కాబట్టి కొంచెం వాష్ కూడా చేసుకోవచ్చు, అలా ఉందనమాట. ఇక్కడ కింద చూసారా అసలుకి ఎంత చెత్తపడిందో, ఆకులే ఉన్నాయి బాగా మ్యాక్సిమం అయితే. ఇదిగోండి ఈ ప్రొటెక్టర్ నేను చెప్పింది. ఇంకా అంతా సర్దేసుకున్నాక మొత్తం అయితే చిమ్మేసుకొని మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాము. ఇదే ఇవాళ వీడియో. ఇంకొక లాంగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకపోతే 3rd మంత్ ఫోటోషూట్, 2nd మంత్ది, 1 మంత్, 1st మంత్ది కూడా నేను యాడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.